సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రిలాక్స్ కావడం అంటే ఏ విహారయాత్రలకో మన బాధ్యతలన్నీ విడిచి వెళ్ళిపోవడం అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలా ఏ దూర ప్రదేశాలకో వెళ్ళిపోయి కూడా వదిలేసి వచ్చిన పనుల గురించి ఏం జరిగిపోతూ ఉందోనని ఆందోళన పడిపోతూ ఉంటారు కొంతమంది. మనం భౌతికంగా మనం పనిచేసే చోట ఉండవన్న మాటే కానీ మన మనసు, ఆలోచనలు మన పనుల చుట్టూనే తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళి మాత్రం ఏం లాభం చెప్పండి. నిజానికి మనకి నిజమైన విశ్రాంతి కావాలి అనుకుంటే మనం మన పనిని పూర్తిగా మర్చిపోయి ఆనందించగలగాలి. లేకపోతే పని చేస్తున్నప్పుడు మనం ఎంత శ్రమకు, ఒత్తిడికి మన మనసు గురైందో అంత ఒత్తిడిని మన ఆలోచనల ఫలితంగా మనం పొందుతాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, శ్రీ శక్తికి స్వాగతం. ఈ రోజు మన శ్రీ శక్తి కేపీహెచ్బిలో ఉన్న విశ్వం ఎడిటెక్ వచ్చేసిందండి. మనతో పాటు అన్నపూర్ణ గారు ఉన్నారు. అన్నపూర్ణ గారు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ వీటిలో ఎంతో మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తారు. మరి ఆవిడని మనం పరిచయం చేసుకుందామా? నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. అన్నపూర్ణ గారు అబాకస్, హ్యాండ్ రైటింగ్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ఇవి ఇక్కడ శిక్షణ మీరు ఇస్తూ ఉంటారు కదా? అవునండి. జనరల్గా అబాకస్ అంటే మేము వింటూ ఉంటాము. ఏంటి బేసిక్గా ఈ అబాకస్ అంటే? అబాకస్ అంటే మామూలుగా మనం ఏదన్నా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, తీసివేతలు కానీ ఏమన్నా చెయ్యాలి అంటే ఒక పెన్నో, పేపరో, ఒక క్యాల్కులేటరో లేకపోతే ఒక మొబైల్ ఫోనో యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఎక్కువ అలవాటు అయ్యి ఉన్నాయి. కానీ ఏ హెల్ప్ లేకుండా మనము ఒక క్యాల్కులేషన్ చెయ్యాలి అంటే, ఒక తీసివేతలు కానివ్వండి, ఒక కూడికలు కానివ్వండి చెయ్యాలి అంటే ఎంతమంది వరకు సాధ్యం? అయితే ఈ అబాకస్ నేర్చుకున్న పిల్లలైతే కానివ్వండి, పెద్దలైతే కానివ్వండి, పెన్ కానీ, పేపర్ కానీ, అంటే డివైజెస్ అంటాం వీటిల్ని, పెన్ను, పేపర్, క్యాల్కులేటర్ ఏవి లేకుండా కూడా వాళ్ళు బుర్రలో ఆలోచించుకొని వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పగలరు. సో అబాకస్ ట్రైనింగ్ ద్వారా ఇది సాధ్యం అన్నమాట. అంటే ఏమీ వాళ్ళు వాడక్కర్లేదు. ఒక పెన్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, ఏది కూడా వాళ్ళు వాడే అవసరం లేదన్నమాట. అంటే అంత మన బ్రెయిన్ని డెవలప్ చేస్తుంది అబాకస్ అనేది. ఓకే. మరి హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటంటే అది కూడా శిక్షణ ఇస్తారు కదా? హ్యాండ్ రైటింగ్ మనకి నార్మల్గా చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. మనకి ఎల్కేజీ నుంచి, నర్సరీ అక్కర్లేదండి, మన ఇంట్లో తల్లి దగ్గర నుంచి నేర్పిస్తూనే ఉంటాం మనం. ఏబిసిడీలు కానివ్వండి, ఐలు కానివ్వండి. దానికి మీ ట్రైనింగ్ డిఫరెన్స్ ఏంటి? హ్యాండ్ రైటింగ్ అయితే ఏంటంటే అందరూ రాస్తాం, మనందరం కూడా రాస్తాము. కాకపోతే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది స్పెషల్గా ముఖ్యంగా ఎందుకు పెట్టాము అంటే, ఇప్పుడు ఒక్కొక్క పదం మనం ఇంగ్లీష్లో కానివ్వండి, ఏదైనా మెయిన్ ఇంగ్లీష్లో అయితే ఒక్కొక్క పదము మనం రాయాలి అంటే విడదీసి రాస్తారు చాలామంది. అయితే ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న ద్వారా ఏంటంటే కలిపి రాత, కర్సివ్ రైటింగ్, ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి బుక్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి, స్కూల్స్లో బుక్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే అది బుక్ కంప్లీట్ చేయాలి అనే ఆలోచనే ఉంటుంది తప్ప పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్చుకుందాము అనే ఆలోచన ఉండదు, కర్సివ్ రైటింగ్. అయితే ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న ద్వారా ఏంటంటే పిల్లలు రేపొద్దున్న ఎగ్జామ్స్లో కానివ్వండి, పరీక్షలు రాసేటప్పుడు టైం సేవింగ్ అనేది ఉంటుంది. మనము సమయాన్ని వృధా చేయకుండా, ఇప్పుడు మామూలుగా ఒక 5-6 అక్షరాల పదం రాయడానికి మనకి ఒక హాఫ్ మినిట్, అర మినిట్ పడుతుంది అనుకోండి. ఈ హ్యాండ్ రైటింగ్, కర్సివ్ రైటింగ్ నేర్చుకొని హ్యాండ్ రైటింగ్ స్కిల్ ద్వారా రాయడానికి 10 సెకండ్లు మాత్రమే పడుతుంది. మరి ఇంకోటి వేదిక్ మ్యాథ్స్ అంటారు కదా, ఏంటి ఈ మ్యాథ్స్? వేదిక్ మ్యాథ్స్ అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, మన వేదాల నుంచి, మన 4 వేదాల నుంచి సూత్రాలు తీసుకొని మనం చేసింది వేదిక్ మ్యాథమెటిక్స్. అయితే ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అన్నమాట. ఇందులో మనకి సూత్రాలు ఉంటాయి, ఒక 14 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ద్వారా పెద్ద క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు స్క్వేర్స్ ఉన్నాయి, ఇప్పుడు 25 స్క్వేర్ చేసామనుకోండి, అది మనం చెయ్యాలి అంటే 25 × 25 వేసుకొని చేస్తారు జనరల్గా పిల్లలు. దానికి ఒక సూత్రం, ఒక సింపుల్ సూత్రం చెప్పి దాన్ని షార్ట్ ఫామ్లో చెప్తారనమాట. సో వేదిక్ మ్యాథ్స్ ఏంటంటే షార్ట్ కట్ టు మ్యాథమెటిక్స్. అన్నపూర్ణ గారు, ఈ విశ్వం ఎడ్యుటెక్ ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందండి? విశ్వం ఎడ్యుటెక్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఎందుకు అని అడిగారు. ఈ రోజుల్లో పిల్లలకి వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడడం అనేది బాగా ఎక్కువైపోయింది. వాళ్ళకి లాజికల్ సెన్స్ ఉండట్లేదు, ఇమాజినేషన్ పవర్ ఉండట్లేదు. వాళ్ళకి ఏదైనా వర్క్ షీట్స్ ఇచ్చినా, ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చినా
ఎంతసేపు ఇంకొకళ్ళ మీద ఆధారపడదామనే కానీ వాళ్ళ ఇన్హరెంట్ అబిలిటీస్ అని ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లకి ఇన్హరెంట్ అబిలిటీస్ అని ఉంటాయండి. అవి అసలు ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్హరెంట్ అబిలిటీస్ అన్నది పైకి ఎలా తీసుకుని రాగలము అని ఆలోచించి ఓకే ఇది అబాకస్ ద్వారా సాధ్యమవుతుంది అని స్టడీ చేసిన తర్వాత మా విశ్వం ఎడ్యుటెక్ అనేది స్థాపించడం జరిగిందండి 8 సంవత్సరాల క్రితం. సో అన్నపూర్ణ గారు, ఈ విశ్వం ఎడ్యుటెక్ ద్వారా చాలా మంది మహిళలకి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇంకా ముందు ఇంకెలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారండి దీన్ని మీరు? మా ఆశయం గ్రామాలు నలుమూలలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు కూడా వెళ్ళి చదువుకున్న ప్రతి స్త్రీ కూడా ఇది నేర్చుకొని చక్కగా వాళ్ళ జీవనోపాధి సంపాదించుకుంటూ పిల్లల్ని అభివృద్ధి చేయాలనేది మా ఆశయం. మీ దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్స్లో ఉన్నారు? మా దగ్గర శిక్షణ పొందిన మహిళలు చాలామంది సెంటర్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మీరు వాళ్ళ మాటల్లోనే వినొచ్చు. వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారు చాలామంది. మీరు వాళ్ళ మాటల్లోనే వినొచ్చు అండి. నా పేరు లక్ష్మి. నా ఓన్ ఇన్స్టిట్యూట్ నేను ఇంట్లో నడుపుకుంటున్నాను. మంత్లీ 15,000 to 20,000 నాకు ఇన్కమ్ వస్తుంది అబాకస్ వేదిక్ మ్యాథ్స్ మీద. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. నా పేరు శాలిని. నేను అబాకస్ ట్రైనింగ్ తీసుకున్నాను. నా ఓన్గా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. నా దగ్గర 15 మెంబర్స్ చిల్డ్రన్కి నేను చెప్తున్నాను, క్లాసెస్ తీసుకున్నాను వీక్లీ వన్స్. నాకు మంత్లీ 8,000 to 15,000 ఇన్కమ్ నేను సంపాదిస్తున్నాను. నా పేరు నాగశైలజ. నేను వేదిక్ మ్యాథ్సే ఎక్కువ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే అది స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగం కాబట్టి. నేను ఇంతకుముందు పార్ట్ టైం చేసేదాన్ని స్కూల్స్లో. ఇప్పుడు ఇంటి దగ్గరే నేను ట్యూషన్స్ చెప్పుకుంటా దీనివల్ల 10,000 to 15,000 వరకు నేను సంపాదిస్తున్నాను. నా పేరు రాధాప్రసాద్. హ్యాండ్రైటింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. కొన్ని స్కూల్స్లో హ్యాండ్రైటింగ్ వర్క్షాప్స్ చేస్తున్నాను. దానివల్ల నాకు 10,000 to 15,000 వన్ క్లాస్కి వస్తుంది. ఇట్స్ అ పార్ట్ టైమ్ జాబ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వన్. చూసారు కదా సకులు, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, హ్యాండ్ రైటింగ్ వీటిలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం. ఇది ఇవాళ మన స్త్రీ శక్తి. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే.